హాయ్ అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే మా సినిమా పనిచేసిన కాస్ట్యూమ్స్ అందరికీ నమస్కారం అండి. నాకు రాయడం టీజర్ చూశారు కదండి. టీజర్ కి 10 times సినిమా ఇంటెన్స్ ఉండబోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ది రిలీజ్ అండి. థ్యాంక్ యూ. Thank you so much. Very good. మీడియా మిత్రులకి, సినిమా అభిమానులకి, భైరవ టీం అందరికి గుడ్ ఈవినింగ్. ఇందాక టీజర్ లో మీరు కొన్ని మాటలే విన్నారు. ప్రతి సీన్ కదిలిపోయే డైలాగ్ ఉంటాయి. ముగ్గురు హీరోలు కాక్టైల్ రేంజ్ లో ఉంటది. ఒక్కొక్క డైలాగ్ సాలిడ్ గా ఉంటది. సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను టీజర్ చూద్దాం వచ్చాను, కానీ మాట్లాడే సత్యంగా ఉంది. సత్యాసన్నట్టు మాటలో థ్యాంక్ యూ సార్. ఇంతమంది పాటలు ఆలోచించినందుకు సత్యహర్ష గారికి, విజయ్ చంద్రబాబు గారికి ఒక చక్కటి బాణి ఇచ్చిన మన శ్రీశైలం పాప గారికి చాలా ఉంటాను. సో అలాగే మీటింగ్ ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేసి మీ అందరికి పేరు పేరున మా హృదయం నమస్కారం చేసుకుంటూ తెలుసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మరెడ్డి గారు మాట్లాడాల్సింది వస్తున్నాం. ఈ సినిమా ఈ సినిమాలో ఉన్న మేమంతా ఫ్రెండ్స్. మాకు ఎప్పుడు అన్ని సినిమా ఒకే ఈ కొత్తగా వర్క్ చేసినప్పుడు చాలా ఆనందంగా హ్యాపీ వర్క్ చేస్తున్నాం. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ముందే పిలిచారుగా ఉన్నారు. వారికి కనిపిస్తున్న బాగుంది. Thank you, President. Thank you so much. And now, request Ramesh Dharma. చాలా కష్టం అసలు 4 నెలల్లో ఇంత పెద్ద సినిమా చేయడం చాలా కానీ సక్సెస్ఫుల్ గా ఎక్కడ క్వాలిటీ తగ్గించకుండా చాలా ఎక్స్ట్రాడనరీ తీసుకున్నారు సినిమా. తను లాంగ్ లోనే తన వైపు ఇండస్ట్రీ మొత్తం చూసేలా చేస్తున్నాడు. ఈ భైరవంతో ఇంకో 4 నెలలకి ఇంకా పెద్ద మనసులో కోరుకుంటున్నాను. తను సమర్పించిన చాలా చాలా మంచి డైరెక్టర్. ఆయన ఏంటంటే ఎక్కడ కూడా సినిమా చేసేట్టు కనిపిస్తున్నాడు. దీనికి కూడా ఎంత కావాలో అంతలోకి పెట్టి అంత రోజు డైరెక్ట్ ఎంతో సపోర్ట్ చేశాడు. రైటర్స్
వెంకట గారు, సత్య గారు, అలాగే మొత్తం ఆపరేటర్ వేణు ప్రసాద్ గారు, మొత్తం గురువులందరూ, టెక్నీషియన్ విజయ్ బాగా చాలా బాగా చేయాలి సినిమా. ఇది పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ సెలవు చేసింది. Thank you, Andy. Thank you very much. So, ఇంకా వచ్చేసేపు ఆడుకుంటున్నాను. సందీప్ గారు స్పీచ్ ఇంకా వచ్చేసేపు మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే నేను మీద ఇంకా చాలా బాగుంటుంది. వేదిక ఫుల్గా ఉండే. సో పాలసీ చెప్పినట్టు ఎడిటర్ చూడడం ప్రసాద్ గారు వాళ్ళు స్వాగతిస్తున్నాము. And అలాగే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆల్వేస్ మనందరినీ వారి గురించి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాపాల గారు క్లాస్ గా ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్, సో వారిని క్లాస్ గా ఆహ్వానిస్తున్నాము. And అలాగే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ద్వారా పవర్ఫుల్ సినిమాలు మనందరికీ అందించబోతున్న ప్రొడ్యూసర్ కేకే రామమోహన్ గారిని క్లాస్ స్వాగతం చెప్తున్నాము. ప్రొడ్యూసర్ కేకే రామమోహన్ గారు ప్లీజ్ స్టేజ్ అండి వారిని క్లాస్ స్వాగతిస్తున్నాము. నా పేరు ఈ టీజర్ చూసారా? థియేటర్ లో నా యాక్షన్స్ అన్ని బాగుంటాయి. Thank you so much, Mindy. God bless you. And ఇప్పుడు ఆలోచించే నమస్కారం. మా మీడియా మిత్రులు, లాస్ట్ నేను 2009 లో మా మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇది ఆల్మోస్ట్ 15 years అయింది. మా అందరికి సపోర్ట్ ఇచ్చి మా సినిమాని ప్రమోట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ముగ్గురు హీరోలు అనేప్పటికీ నాకు మా డైరెక్టర్ గారు కొంచెం టెన్షన్ వచ్చింది. ఈ ముగ్గురు హీరోలతో మనం మేనేజ్ చేయాలి, కానీ మేనేజ్ అవసరం లేకుండా వాళ్ళంతా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ముగ్గురు యాక్చువల్లీ సినిమాలో ప్రదర్శనలో అలాగే ఈ సినిమాలో అలాగే బయట కూడా అవుట్ మూవీ కూడా అలాగే ప్రవర్తించారు. చాలా క్లోజ్ గా ఉన్నారు. మాకేమి ఇబ్బంది లేకుండా చక్కగా అనుకున్న టైంలో సినిమా షూటింగ్ పెట్టించారు. సో మా డైరెక్టర్ గారి సంగతికి వస్తే ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్. ఆ పర్ఫెక్షన్ కావాలంటే నాకు వచ్చిపోతుంది. ఆయన పర్ఫెక్షన్ తగ్గట్టు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా మనం చేసాం. శ్రీచరణ్ పాకాల గారు ఆయన ఈ సినిమా సాంగ్స్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని మీకు బెస్ట్ ఆల్బమ్ ఇస్తాను వాళ్ళు ప్రామిస్ చేశారు కదండి. అలాగే ఇచ్చారు. ఒక సాంగ్ రిలీజ్ చేసాం, అందరూ వింటారు. అలాగే ఇంకా నెక్స్ట్ 10 days లో పెద్ద సాంగ్స్ రిలీజ్ చేస్తాం. బ్రహ్మాండమైన లిరిక్స్ డిఫరెంట్ సింగర్స్ తో పాడించి మంచి ఆల్బమ్ ఇచ్చారు. తర్వాత మీరు మీ టీజర్ లో చూస్తుంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఎలా ఉంది. సో అదే మీకు శాస్త్ర సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందని మీకు ఒక ఐడియా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్. రావాలి. సో యాక్చువల్లీ శ్రీధర్ గారు ఈజ్ కో ప్రొడ్యూసర్. ఆయన ఆల్మోస్ట్ మొత్తం సినిమా బాధ్యత తీసుకుని అప్పుడు మొత్తానికి ఆయన మొత్తం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కొంచెం చూడాలనుకుంటే ఫస్ట్ టైం వచ్చేస్తాను. ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఒక బ్రహ్మాండమైన సెట్ చాలా ఎకనామిక్ కాస్ట్ లో ఎలా చేయాలనేది ఆయనే చేయగలరు. సో అలాంటి ఇప్పుడు మా సినిమా విజువల్స్ చూస్తారు. విజువల్స్ గ్రాండియర్ గా ఉంటాయి. ఆ గ్రాండియర్ కి ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వాలి. డిఓపి రాలేదు అని ముంబైలో ఉంటున్నారు. ఆయన కూడా యాక్చువల్లీ కెమెరా. సో మీ సినిమాలు చూస్తే ఇది ఏ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, చాలా గ్రాండియర్ గా ఉంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టీజర్ చూసారు కదా, తర్వాత సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సో అందరూ సినిమా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much.
ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే సాయి గారు, రోహిత్ గారు, మనోజ్ గారు చాలా అంటే ఇంకా ప్రదర్శన చాలా బాగా కోఆపరేట్ చేశారు. సినిమాలో కోఆపరేషన్. సో ఫస్ట్ థ్యాంక్ ఆల్ ది త్రీ. ముగ్గురు వెరీ వెల్. సో అందరూ థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ శ్రీధర్. Thank you. Probably very much excited. First of all, thank you, sir, my producers, for giving me this opportunity. My director, Vijaykanth, Murasuma, Nandi Utrama, their film, their collaboration. So, అలా రాత్రి పెట్టి విజిట్ చేసాము కానీ టోనీ సార్ అయితే వేరేగా ఉంటుంది. నేను పాట నచ్చిందా అసలు ఓకే రెండు పాటలు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఈ సినిమాకి నాలుగు స్తోత్రం కంపోజ్ చేయడం జరిగింది బ్రహ్మముహూర్తంలో. వాళ్ళ సాంగ్స్ కంపోజ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్మ్. అండ్ అలాగే ఇలా చేయగలిగినందుకు మెయిన్ థింగ్ యునో టేకింగ్ అలాగే రియోటి హరి గారు అండ్ బ్రహ్మరెడ్డి గారు యునో ఆర్ట్ అండ్ చోటా ప్రసాద్ ఎడిటర్. సో వీళ్ళు అన్ని చాలా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో వస్తుంది కదా. సో మెయిన్ థింగ్ ముగ్గురు చెప్పారు మనోజ్ గారు, రోహిత్ గారు అండ్ శ్రీనివాస్ గారు. Like amazing, phenomenal performances, and now first multi-star film, and so was Aditi, Chala and the Chesaru and Sandeep and the whole gang. So I wish this becomes a blockbuster for the audience. Thank you. మైక్ పాడి రావట్లేదు. my first movie, so he's supported for సరే ఆడి రావట్లేదు భయ్యా, మీరు ఏం చేయమని and ఆడి రావట్లేదు. and all the best to support me and the chance that you have లో గైడ్ పెట్టిన టీవీ లో గైడ్ ఆడి రావట్లేదు. Thank you so much. Yeah, please. ప్రశాంత్ ఓకేనా? మ్యూజిక్ అప్పటికి ప్రశ్న ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు మన టీచర్ పాడడానికి. మైక్ ఇస్తే సరిపోతుంది. సూపర్ పాజిటివిటీ. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా బాగా పడుతుంది. ఇంట్లో అలా చూస్తున్నా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక లైవ్ మ్యూజిక్ కూడా అన్నమాట. ఇప్పుడు లైవ్ లో కనిపిస్తుంది అట్లా. ఇప్పుడు శ్రీచరణ్ వస్తుంది. బేసిక్ గా వెళ్ళడానికి కోసం ఏదైనా రైట్ టైం ఉంటుంది కదా, ఆ రైట్ టైం రావాలి పాట వినడానికి. కాబట్టి రెడీ అవ్వరు ఇలా సింగిల్ సినిమా ఏమో చేస్తారు. ఒకే ఒక అమ్మాయి ఒకటే చూడలేదు. సింగర్ ఒక డాన్సర్ ఇంకా ఒక రైటర్ ఒక డైరెక్టర్ సో ఇందులో చాలా మంది ఉన్నారు. Thank you so much. ఎవరిలో వాళ్ళు డాన్స్ సరే తనైనా మోడల్ యాక్టర్ సింగర్ అని తెలుసు. డైరెక్టర్ అలా మంచి యాక్టర్ కూడా కూర్చొని చేయాలనుకుంటున్నాను.
మీ కార్యం అంటే కష్టమా ఆ కార్యం వైపు పెట్టి అలా చేయడం అనేది ఏంటి ఓ రోజులంటే మీరు గుర్తు చేస్తారా కానీ మీ మాట సరిపోతుంది సపోర్ట్ పిలిచేద్దాం అందుకోసం ఎక్కడి నుంచి అక్కడే మా సినిమా మా పేజర్ కానీ వదిలేరు ఇది మా సినిమాకి మాస్టర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం చేసి అసలు ఎక్కడ సాయి చాలా సపోర్ట్ చేశారు సొంత నేను చాలా ఇబ్బంది పెట్టేశాను అంటే ముగ్గురు షాపింగ్ కోసం ఎవరో కాంపిటేషన్ షాపింగ్ అలా ఎడంతా సాయి కూర్చోబెట్టా మనోజ్ అనేది చెప్పండి అసలు కూర్చోబెట్టాను అసలు ఏ రోజు మాట్లాడుకుంటాను సపోర్ట్ చేసి ఈ సినిమాతో థ్యాంక్స్ చెప్తాను ఇంత ఫాస్ట్ గా ఇంకో అండి మా డైరెక్షన్ థ్యాంక్స్ చెప్తాను బాబు అందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను యాక్చువల్గా అందరూ టైపింగ్ థ్యాంక్స్ చేస్తున్నాను సినిమాకి మాటలు ఒక్కొక్క మాట చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక పేజ్ కలిసింది మా పేరు వచ్చింది అలాగే కథ బుక్ చేసి ఒక కలిసింది మంచి వాళ్ళు మా కూడా థ్యాంక్స్ నెక్స్ట్ సాంగ్ విషయంలో వచ్చిన శిక్షణ కాదండి ఇప్పటివరకు మా రామరాజు వచ్చిన మా పేరు సాంగ్స్ తెలుగు సాంగ్స్ అయిపోయాం ఈ సినిమాలో ఒక మార్క్స్ అయితే చూస్తారు దీని ద్వారా స్విచ్ ఒక మార్క్స్ పంజాబ్ ఇప్పటివరకు బీజే మార్క్స్ అన్నారు అక్కడి నుంచి కొత్త పేరు పెట్టుకోవచ్చు స్విచ్ కూడా చాలా మంచి పాటలు వచ్చాడు వాడు సాంగ్స్ చేసేందుకు గవర్నమెంట్ సాంగ్ చాలా మంచిపోయింది నెక్స్ట్ వాడు రెండు పాటలు కూడా చాలా మంచిపోయింది నేను ఆల్రెడీ బ్రహ్మకర్ణి గారు కానీ ఎంత చెప్పినా నేను ఎప్పుడు చెప్పిన అసలు కూడా అక్కడి నుంచి కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాం ఇచ్చినది తప్పకుండా అంటే చాలా తక్కువ సెట్ చేసి సెట్ కాకుండా అసలు ఎక్కడ కాకుండా
తను చాలా పాజిటివ్ టెంపుల్ సెట్ చేసి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా బాస్ సుధీర్, మా సుబ్రహ్మ ప్రశాంత్, సాయి గారు అంటే ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. అలాగే అందరూ ఇంకా అందరూ ఇంకా ప్రజలు తీసుకుంటూ నాకైతే మంచిగా పుట్టిస్తున్నారు. థ్యాంక్ యూ. చూడండి తిరుపతి చూడడానికి చాలా చిన్నగా ఉండాలి కానీ కొంచెం కొత్త రైతులు అనిపిస్తారు కానీ చాలా అర్థవంతంగా చాలా సింపుల్ గా చాలా బాగా థ్యాంక్ యూ. రాధామోహన్ గారి గురించి ప్రతి విషయంలో ఏ విషయం ఒక్క రోజులో ఆయన కూడా ఎవరో షూటింగ్ రాజారు కానీ ఒక 4 లక్షలు ఎందుకంటే పార్టీ కోసం అంత ఆలోచిస్తారు. చిన్న చిన్న ఖర్చులు తప్ప పెద్దవాళ్ళ గురించి కానీ డాడీ గురించి ఏ రోజు ఆలోచించుకుంటారు. సినిమా చాలా గ్రాండ్ గా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. మీరు కష్టపెట్టారు. మీరు ఆయన ఆన్సర్ చూపిస్తారు. అలాగే మా శ్రీ జ్యోతి అనంత్ జాయ్ నేను అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ విషయంలో రెడ్డి గారి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. శ్రీజ నన్ను నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పేంది నిజంగా అక్కడ తెలుసారు మా ఇంటి తోట బిజీగా రాలేదు. ప్రసాద్ గురించి చెప్పడం నాకు మీరు చెప్పడం అంటే ఎంత ఈజీ నాకు షూట్ చేసిన సీతా లేకుండా షూటింగ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఎంతో త్వరగా నేను ఆవిడలో సినిమా చూసేదానికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదీ తను పర్ఫెక్ట్ గానీ నాకు ఆప్షన్స్ ఆఫీస్ అందరికీ థ్యాంక్ యూ. మా రమేష్ రెడ్డి గారు సందీప్ గారు అందరికీ ఆఫీస్ అందరూ కూడా థ్యాంక్స్. ఇప్పటి వరకు రోహిత్ గారిని ఒక చూసుకుంటారు. ఈ సినిమాలో రోహిత్ గారిని ఇంకో వస్తారు. ఆయనలో మాస్ యాక్షన్ ఆయన ఇప్పటివరకు సెన్సిబుల్ గా చేశారు, మంచిగా చేశారు. ఆయన ఈ సినిమాలో మాస్ చెప్తారు. ఫీస్ ఉంటుంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సపోర్ట్ చేసి లొకేషన్ లో నాకు ఇబ్బందులు మీరే నాకు క్లియర్ చేసి హ్యాపీగా థ్యాంక్ యూ సార్. ఎక్కడికి నచ్చలేదు అందరూ మామూలుగా ఉంటుంది. వచ్చింది కలిసి అన్నప్పుడు ఆయన చేసాము. నెక్స్ట్ ఇప్పటి వరకు మామూలుగా ఒకలా చూసిన స్క్రీన్ లో ఇది చూసిన తర్వాత ఇప్పటి వరకు అంటే చాలా వార్నింగ్స్ కొంచెం కొన్ని కొన్ని అలా చేసుకున్నారు. ఈ సినిమాలో మెచ్యూర్ క్యారెక్టర్ మీకు షాప్ అవుతుంది స్క్రీన్ లో చూసేది. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. లవ్ యూ సో మచ్. సాయిలో ఏం కావాలన్నా మొత్తం సపోర్ట్ గా నిలిచినారు. చూడండి అసలు ఈ సినిమాలో చూశారు కదా. ఈ సినిమాలో సాయి గారి పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. ఇప్పటి వరకు సాయి గారు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాలో సాయి గారు ఒక రేంజ్ లో ఉంటారు.
ఆ మొదలు నలుగురు తీసుకున్నారు చాలా గట్టిగా ఉన్నాము సాయి గారు. అందరూ కలిసి ముగ్గురు కూడా చేస్తాను 1 2 3 నా పవర్ స్టేట్ ఇది ముగ్గురు కావాలంటే నేను ఒకేసారి ఇంటర్వ్యూ చేయాలి 9 షిఫ్ట్ అయిపోతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఉంటే సారీ ఇదే జాబ్ నాది మాట్లాడే గ్రామం చూడడం అలాగే అలాగే ఈ ప్లేస్లో మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం. నేను అప్పుడే చెప్తున్నా ఆర్థిక చూసినప్పుడు లేరు అంత ఫ్రెషర్స్ లేరు కానీ ఆల్ జాబ్స్ అలాగే తెలుగు అలాగే ఎమోషనల్ నా మీద ఏదో చెప్పారు దీంట్లో నాకు అంతకన్నా నుంచి పేరు వస్తుంది. దీని తర్వాత నా కోసం వెయిట్ చేసుకున్నంత ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ వ్యక్తి బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా హీరో అజయ్ శంకర్ గారు అందులో ఈ రోజు అది ఎలాగైతే వెళ్ళే సాంగ్ డాన్స్ ఉంటుంది డాన్స్ ఇబ్బంది పడితే అది రాజమండ్రి రోడ్డు దగ్గర లొకేషన్ డాన్స్ చేయడం ఇబ్బంది పడకుండా చాలా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఇది చాలా ప్రమోషన్స్ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ శ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారి గురించి చాలా మర్చిపోయాను. వాళ్ళిద్దరు కూడా చాలా హార్ట్ చాలా మంచిగా అలాగే మా సంపత్ గారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే అందరూ పెద్ద వాళ్ళకి తెలియదు కానీ వచ్చిన ఫస్ట్ నాకు సపోర్ట్ చేస్తారు. అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారి నుంచి ఒక్కసారి ఫార్వర్డ్ యా కొంచెం బాగా చేద్దామను. సో అంటే మనం మ్యూజిక్ ప్లే చేయాల్సిందే. మ్యూజిక్ వాళ్ళు పదంలో ఒకటి ప్రీ రిలీజ్ కోసం బోర్డు చేద్దాం అంటున్నారు. ఏమంటారు? అంటే మనం యా ఇక తప్పదు అంటున్నారండి. ప్లే చేసి ఆయన చేసే విజయ్ గారు
ఈరోజు నా గుడ్ టు సీ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్కారం. పైన ఇది మన కెరీర్లో నేను ఎప్పుడు చేయను. ఫస్ట్ విజయ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ మనకి తీసుకొచ్చినందుకు, అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు. సో ఈ సినిమాని 4 months లో కంప్లీట్ చేయడానికి విజయ్ రాధామోహన్ గారు ఎందుకంటే అంత సపోర్టివ్ ఉన్నటువంటి, అలాగే హోల్ టీమ్. అండ్ మనం నాకు చిన్నప్పటి నుంచి పరిచయం దిస్ ఫిల్మ్ హస్ బ్రాట్ us much closer. ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన వస్తున్నప్పుడు సో ఇది ఆల్వేస్ బీ దేర్. ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో వెరీ హ్యాపీ. అండ్ I found another brother, Mr. Sai. But it was wonderful actually. Sai, the journey, the 4 months was చాలా ఆనందంగా ఉంది. We enjoyed on sets. So this will be one of my most memorable films. And main నేను విజయ్ గురించి చెప్పాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్ గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్. సో ఈ సినిమా తనకి కావాల్సిన, అంటే నాంది ఒక డిఫరెంట్ సినిమాలు చేశాడు, కమర్షియల్ సక్సెస్ అయ్యాక. ఇది ఒక కమర్షియల్ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా ఈ సినిమా థియేటర్లో చూసి మాకందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నా సో ఎక్కడున్నా ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ నాకు మనోజ్ గారిని చూస్తూ ఉంటే సూపర్ పవర్ ని కూడా తీసుకొచ్చారు ఈ చిత్రంలో. ఆయన రోల్ అండ్ ఎస్పెషల్లీ ఆయన కాస్ట్యూమ్స్, మోడలేషన్ వేరే. సో ఆఫీస్ చెప్పిన మంచి మనోజ్ గారికి నేను బయట చేస్తున్నాను. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, వెల్ విషర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మమ్మల్ని టెస్ట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ విరాయ్ మొదలు పెట్టాను. చూపిస్తున్నాను విరాయ్. అది కూడా ఇదే ట్రిపుల్ సినిమాస్ లోనే స్టార్ట్ చేశారు, టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్ లో అంతా ప్లాన్ చేసుకుంటే వెళ్తున్నాను, ఇచ్చేద్దాం. కానీ నేను శివుడిని, భైరవుడిని బాగా అనుకుంటాను. నేను అహం బ్రహ్మాస్మి సినిమాలో కూడా భైరవుడి మీద సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే విరాయ్ సినిమా చేయడం, విరాయ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏం చేస్తాం, ఓకే ఇలా షూటింగ్ అయితే వేరే స్కేల్ లో వెళ్తున్నాం మూవీ. సడన్ గా సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ చేయడం. సార్ 4 months చేస్తారు సార్, లేదంటే 100% చేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్ గా అండ్ డెఫినెట్లీ ఇంకా నా బ్రదర్ రోహిత్ అండ్ సాయి ఎక్స్పెక్ట్ చేయడం వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు చేశారు, టెక్నీషియన్ వర్క్ చేశారు సార్. కానీ హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అది రీచ్ ఎవ్రీథింగ్. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొక పెద్ద ఫ్యాన్, నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన. ఆయన గారి మా డైరెక్టర్ సత్యనారాయణ గారి, మా టీంలో ప్రతి ఒక్కరు పెద్ద నాకు రాంగోపాల్ గారు, సీనియర్ కో డైరెక్టర్ చౌదరి గారు, రాంగోపాల్ చౌదరి గారు,
సో ఆయన సెట్ కదా. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు ముగ్గురు హీరోలు ఎంతమంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడ సార్ ఇంత చేయాలంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. మన ముగ్గురు హ్యాండిల్ చేయాలన్నా పెద్ద విషయమే. అలాంటి ముగ్గురు హ్యాండిల్ చేసుకుంటూ షెడ్యూల్ ఒక రెయిన్ పడినా వర్షం పడినా ఒక ఏదైనా డిలే వచ్చినా మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆర్టిస్ట్ చేసి కోఆర్డినేట్ చేయడం సార్. సార్ శిరస్సు ఉంచి బాగా దండం పెడుతున్నాను. మీరు మీ కష్టాలు చూసి కొత్త సెట్ వస్తే శాంతం సెట్ ప్యాకప్ అయ్యేందుకు కూర్చోండి. ఆ మనిషి తిరుగుతూనే ఉంటాడు. మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే నిజంగా సార్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు ఇంతమంది టీం ఉన్నారంటే గ్రేట్ గోస్ క్యాప్టెన్ క్యాప్టెన్ ఇంత మంచివారు కాబట్టి కష్టపడతారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇది ఒకటే కాదండి, మా డైరెక్టర్ గారు చౌదరి గారు ప్రతి ఒక్కరు మా టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది. వీరి సినిమాలు రాత్రి నుంచే వాళ్ళ కష్టపడి టైం నుంచే వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన టీము. ఇంత గొప్ప మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది. అండ్ అలాగే రాధామోహన్ గారు సార్ హీరో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు అయితే లండన్ లో నా బెస్ట్ ఫ్రెండ్స్, చెన్నైలో నా బెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో గొప్ప చూపించారు నాకు. సో రియలీ థ్యాంక్ యూ సార్, బెస్ట్. అండ్ సార్ చూస్తే నిజంగా ఆ సాయిబాబు శాంతం అంతా సార్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే సక్సెస్ ఆన్సర్ పెట్టుకున్నారు. సో ఎప్పుడైనా జోక్ చేస్తుంటాను, ఇప్పుడు తమ్ముడు కానీ సంఖ్య కానీ మీరే కదా నేను సార్ నేను వచ్చిన 10% కట్ చేయండి సార్, మీకు అయితే 5% ఇచ్చేసింది సార్ మాకు. సో సాధారణ ఈరోజు అలా అది తన చెప్తారు నా తమ్ముడు సార్ సో సొంత అన్నదమ్ముడు చెప్పే ఆనందంగా ఉందంటే నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు అంటే ఆంటీ. ఆవిడ అమ్మగారు లాంటిది. కొత్త తల్లి నాకు ఫేవరెట్ పప్పు కూడా. ఆ పప్పు కూడా ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. ఆయన వస్తే బకెట్ తినేస్తాను నాకు వచ్చినప్పుడు ఏమో బాగుపడుతుంది. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు సెట్ లో బాగా చూస్తున్నారు. అండ్ కలిసి వచ్చి సినిమా 4 months అలా అయిపోయింది కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు ఈ మూవీ చూశాను, పర్ఫార్మెన్స్ చీప్ పడేసాం. సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని బ్లెస్సింగ్స్ ఉండాలి అంతే. అండ్ బాబాయ్ బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో తప్పగా ఇంకా బాగా క్లోజ్. అండ్ బాగా అండ్ ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఇస్ వన్ థింగ్. ఎందుకంటే ఆయన వాయిస్ నాకు బాగా ఇష్టం మూవీస్ లో. ఎస్పెషలీ ఇది మా స్టోరీ చెప్పాలి మీకు. ఒకటి వీలైన చిత్రం నేను చేసినప్పుడు డైరెక్టర్ అజయ్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి, వాయిస్ ఓవర్ ఎవరు చెప్తే బాగుంటుంది. సీరియస్ ఫిల్మ్, సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రుడు ఉన్నాడు, ఫోన్ చేసి ట్రై చేస్తానని అప్పుడు బాగా ఆయన సినిమాకి వాయిస్ ఓవర్ అయిందని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం. అప్పుడు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016 లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్ లాస్ట్ లో వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఆగింది. అలా ఎవరి చేస్తే ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్ లో అదే కాలవేరుడు ధైర్యం నా సినిమా తీసుకొచ్చారు. ఒకరు నాకు మళ్ళీ నా మిత్రులతోనే సినిమా చేస్తున్నారు. సైకిల్ అందుకే పని చేసుకుంటే ఎలా అంటారు. థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఈ వీడియో మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారాజా మీద స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబు చేస్తున్నారు. అండ్ అది మచ్చ డాన్స్ సింగర్ ఆల్సో డాన్స్ ఆల్సో సూపర్. really pleasure working with you and each and everyone. అలాగే మన కెమెరామెన్ గారు డిఓపి గారు ఈ రోజు లేదు. ఆయన శాంతమూర్తి ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్వర్క్ కూడా చూడలేదు. నేను సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా బైక్ ఇచ్చినా మాట్లాడలేదు. ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు. సో ఈ బైక్ ఇచ్చి ఆ బైక్ ఈ బైక్ కనెక్ట్ చేసి ఈ బైక్ కనెక్ట్ చేయాలి.
sorry. So, sir, thank you so much. And I want to put the better picture. Thank you. Love you, sir. Love you, editor Gatti, music director Gatti, informer secretary Gatti. And Sunday, I love you. మేము సినిమా చేద్దాం కథ చెప్పారు అండ్ మేము కూడా కథలో అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్ మీ అందరి అఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాలో నా బాగుంది అనమాట సింపుల్ బాగుంది సినిమాలో అండ్ రియల్ మర్చిపోయిన క్షమించండి అండ్ సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే పేరు తగ్గిపోతుంది సినిమా దుమ్ము వేసిపోతుంది ఆ శివుడు బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్ సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ ఇది పక్కా పైసా వస్తుంది స్పీచ్ అయ్యాక సో సినిమా మీద ఉద్యోగం చూసాము మరి ఇతర స్పీచ్ చూసాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా I'm so sorry. I am super sorry about I said I need to people said it's possible. Sir, hands off your dedication. Thank you so much. Praise. So thank you so much. Thank you so much. నిజంగా మూడు వాళ్ళు. So yes, తనని మంచి హీరోగా మనం చూసాము, మంచి డాన్సర్ గా మనం చూసాము, అద్భుతమైన నటుడిగా మనం చూసాము. కానీ 1000% మన ముందు కూర్చోడానికి భైరవ అన్న ఒక మంచి కథతో మనకి ముందుకు వస్తున్న బెల్లగొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళతో కలిసి ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మంచి కళాభావంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సి ఎక్కువైపోయింది అనిపించింది అండ్ అప్పుడు కరెక్ట్ గా నాకు ఫస్ట్ ఈ కథని నాంది పలికింది మా శ్రీధర్ గారు ఎందుకంటే దేశానికి నాకు తర్వాత అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్ మన జయజానికి నాయకుడిని మించి బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది అప్పుడు మేము హండ్ సాధింది ఆ హండ్ కథ మంచి కథ దొరికితే చాలా అనిపించారు అప్పుడు మాకు మంచి కథ దొరకడం దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు అది తర్వాత చెప్తారు సినిమా సక్సెస్ అయ్యి చెప్తారు ఆ కథ దొరికిన తర్వాత ఆ తర్వాత పోరాటం స్టార్ట్ అయింది ఆ పోరాటం ఫస్ట్ మా దుర్గానికి థ్యాంక్ యూ విజయ్ గారు ఈ సినిమా ఆయన పడ్డ కష్టం అండి మేము అందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఒక ఎత్తు ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజంలో ఎక్కించుకొని ఆ సినిమా ఓన్ చేసుకున్న విధానం మీ రేపు సినిమా చూసిన మీకు అర్థం అవుతుంది ద వే హీ ఓన్ ద ఫిల్మ్ ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్ హీ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ ఫర్ షూర్ ఇప్పుడు ఆయన ఒక కొత్త గ్రౌండ్ వేసుకోండి ఎందుకంటే ఈ సినిమా అంటే అలాగే మన అభ్యర్థిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ మాకు రాముడు లక్ష్మణుడు అప్పుడు ఎందుకంటే రోహిత్ గారు ఈ సినిమా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్ ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు మనసులో తప్ప ఎవరు బాగా చేయడం బాగా చేశారు థ్యాంక్ యూ అన్నారు నిజంగా నాకు సొంత అన్నలాగా నేను ఈ సినిమా నిలిచినందుకు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో నేను చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకోవాలి దానికి ముఖ్యంగా మరొకసారి చాలా థ్యాంక్స్ అన్న ఎంత మంచి ఫోటోస్ మీరు ఒకసారి మీరు ఈ సినిమాకి సపోర్ట్ ఎందుకంటే అన్న చాలా బాగుండేవాడు అన్న బాగా ఎక్స్ట్రా దగ్గర తెప్పించేవాళ్ళు బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి
మీరు మీరు అనుకుంటారు సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలి. దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం. మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఓల్డ్ టెక్నీషియన్స్ కి ఈరోజు బ్రహ్మకళి గారి కానీ శ్రీశైలం పక్కన గారి కానీ అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళి గారు అండ్ మా ఇంటర్ చూడప్రసాద్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరి సినిమాకి పడ్డ కష్టం అంతా ఏంటో కాదు, మన అందరికి మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరూ మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఆర్టిస్ట్ అయిన దివ్య పిల్లయ్య గారికి, ఆనంది గారికి అండ్ అనిధి శంకర్ గారికి it was lovely working with Dorothy. Genuinely, like, she is one of the most sweetest person I've worked with. She's so grounded and so humble, and so good to see people like that. And good things should happen to good people. Thank you, Andy. And మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు సినిమాని ప్రేమించే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్ అండ్ ఎస్ సారీ, ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరికి చెప్పాలి. దివ్య పిల్లయ్య గారు, అదితి గారు అండ్ ఆనంది గారు, ఈ ముగ్గురు. ఓకే చెప్పాను ఈ రోజు సార్ ఎవరు రేటుకి వస్తే వాళ్ళు 10% కట్ చేసి మీ దగ్గర 5% ఇచ్చారు సార్. అప్పుడు వచ్చేసి మీకు రోజు బాగా వచ్చేసాం. తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి తమ్ముడు ఏమైనా అందరూ వచ్చేస్తాం మేడం అంటే అన్న డిలే అయిపోయింది, 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏ తమ్ముడు డిలే అంటే లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వెంట్ చేసి అయిపోయామన్నా. పక్కన బాబాజీ వాడు ఉంటాడు, ఎంతమంది ఎక్కడ మా బాబాజీ ఇచ్చిన అయితే మా వాడు తమ్ముడు ఫోన్ అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ సీఎం కాన్వెంట్ చేసి బాబాయ్ అని రోహిత్ అతికి రావాలంటే సీఎం డావోస్ లో ఉన్నది బాబాయ్. థ్యాంక్ యూ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం, ఎప్పుడు థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మెమరీస్. మా ఫస్ట్ గ్రేట్ మెమరీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మంచి మెమరీ మర్చిపోతే మీరు దాదా గారి గురించి చెప్తాను చెప్పేసారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ యా నుంచి కదండి క్రెడిట్ అంతా క్రెడిట్ గోస్ టు హిమ్. సో అయితే ఇవాళ సీరియస్ రచన గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అండి. ఆయన